వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అనలిస్ట్ పూర్ణచంద్ర. ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఇండియా హిస్టరీలో జరిగిన దాని గురించి తెలుసుకున్నాం. మీకు ఆ వీడియో కావాలితే మన ఛానల్లో ఉంటుంది, ప్లీజ్ లుక్ ఎట్ ఇట్. అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనము 3 బిగ్గెస్ట్ కరెంట్ ఆన్ గోయింగ్ స్కామ్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో మీ అందరికీ నాకు తెలిసి ఐడియా ఉండుండొచ్చు. బహుశా మీరు స్టాక్ మార్కెట్ యాప్స్ కానీ లేకపోతే రిలేటెడ్ ఎనీ అదర్ యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు ఏవియేటర్ అని ఒక గేమ్ వస్తూ ఉంటుంది. ఒక ఫ్లైట్ ఉంటుంది కదండి, అది వచ్చి ఎగురుతూ ఉంటుంది, డబ్బులు పెట్టడానికి వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్. సో ఆ స్కామ్ ఏంటి, దాంతో ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఒకటి ఫారెక్స్ ట్రేడింగ్. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా టిప్స్ ఇస్తాము, మీకు కూడా మంచి డబ్బులు వస్తాయి, ఇలా రకరకాల రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. తప్పకుండా దీని గురించి ఒక వ్యూ కూడా ఇవ్వబోతున్నాం ఇందులో. ప్లీజ్ చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ పూర్ణ. హాయ్ విరాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవియేటర్ గేమ్ ఎందుకు అడుగుతున్నాను దీని గురించి అంటే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాడు. తను ఎక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాడు ఈ గేమ్ చూసి లిటరల్లీ మచా ఈ గేమ్లో నేను ట్రేడింగ్ అని ఎక్కువ సంపాదించగలనేమో అనే అంత టెంప్ట్ చేస్తుంది ఈ గేమ్ నాకు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సంభవం లక్కీలో ఆయన అందరూ ఇంకా పెట్టలేదు డబ్బులేమి. బట్ ఆ గేమ్లో అంటే తనకు తెలిసిన వాళ్ళు ఎవరో డబ్బులు పెట్టి డబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. బట్ నాకు తెలిసింది ఏంటంటే గేమ్లో ఫ్లైట్ వెళ్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1000 రూపాయలు పెట్టు, సమ్ రేషియోకి పెట్టు, 1,00,000 రూపాయలు వస్తాయంట. ఎట్లా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ గేమ్ ఏంటి, దీని హిస్టరీ ఏంటి? సో ఇందాక నువ్వు చెప్పినట్టు విరాట్, ద గేమ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ద గేమ్ ఇస్ ఆల్ అబౌట్. సో గేమ్లో ఏముంటుందంటే ఒక పర్టికులర్ ప్రైస్ పాయింట్ దగ్గర ఒక రాకెట్ కానీ ఒక ఫ్లైట్ కానీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1 minute కానీ నెక్స్ట్ 5 minutes కానీ ఆ రాకెట్ అనేది పైకి వెళ్తుందా, అంటే ఆ ప్రైస్ పాయింట్ నుంచి పైకి వెళ్తుందా, లేదంటే ఆ ప్రైస్ పాయింట్ నుంచి కిందికి వెళ్తుందని నువ్వు ప్రిడిక్ట్ చేయాలి. ఓకే ఓకే, ప్రిడిక్ట్ అంటే బేసిక్లీ ఒక లక్, గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ లక్. రెండు ఐదర్ ఛాన్స్ లైక్ ఏదైనా ఓకే ఫైన్, నువ్వు ప్రిడిక్ట్ చేయాలి బేసిక్లీ. ఇప్పుడు 100 రూపీస్ ఉంది, నెక్స్ట్ 1 minute ఆ ఫ్లైట్ పైకి పోతుందా కిందికి పోతుందా నువ్వు ప్రిడిక్ట్ చేయాలి. అది నువ్వు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తావు? జస్ట్ గెస్ కొట్టాలి అంతే, జస్ట్ గెస్ కొట్టాలి అంతే కదా. ఇక్కడ బేసిక్ లాజిక్ ఏంటంటే ఇట్స్ ప్యూర్ స్కామ్ అనమాట. ఏముండదు, అది ఎవరు చెప్పలేరు పైకి వెళ్తాదా కిందికి వెళ్తాదా. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్ 100 రూపీస్ దగ్గర ఆ పర్టికులర్ రాకెట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 1 minute వాళ్ళు ఏం చేస్తారంటే 1 minute వెయిట్ చేస్తారనమాట. అందరూ డబ్బులు పెట్టండి అని వెయిట్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ మందిని పైకి వెళ్తుందని పెట్టారనుకోండి, అది కిందికి తీసుకెళ్ళిపోతాడు. ఎండ్ మూమెంట్లో ఎక్కువ మంది కిందికి వెళ్తుందని పెట్టారు అనుకోండి, అది పైకి తీసుకెళ్ళిపోతుంది. సో బేసిక్లీ ఏంటంటే ఆల్గోరిథం ఎలా డిజైన్ ఉందంటే, ఒకవేళ ఎక్కువ మందిని పైకి అని పెడితే నువ్వు కిందికి వెళ్ళిపోమ్మా అని చెప్పి, ఒకవేళ ఎక్కువ మంది కిందికని పెట్టారు నువ్వు పైకి వెళ్ళిపో అన్నట్టు. కామన్ సెన్స్ అబ్జర్వ్ చేస్తే మనం ఏం పెట్టాం వాడికి తెలుస్తుంది, కానీ వాడు ఎప్పుడు దింపేస్తారో మనకు తెలియదు. యాప్ వాడిది అంతే, ఆల్గోరిథం వాడితే ఎవ్రీథింగ్ ఇట్స్ బేసిక్ స్కాప్ అనమాట. ఉంటుంది అలాగా కంట్రోల్ వాడి చేతిలో, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్ బై హిమ్. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆల్గోరిథము, వాడు కూడా మాన్యువల్ గా కూర్చొని కొట్టడు. ఏదైతే ఆ యాప్ డెవలప్ చేసే ప్రాసెస్ లో వాడు ఏమంటే చేస్తారంటే, ఓకే అవుట్ ఆఫ్ 10 times నువ్వు 8 times ఏం చేయాలంటే, ఎవరైతే డబ్బులు పైకి వెళ్తాదని ఎక్కువ మందిని పెడితే నువ్వు కిందికి తీసుకెళ్ళిపో. ఓకే, అండ్ ఎవరైతే కిందికి వెళ్తాదని ఎక్కువ మందిని పెడితే నువ్వు పైకి తీసుకెళ్ళిపో. బట్ నాకు ఎలా అనిపిస్తుంది ఏంటి అంటే, బహుశా వాడి కోడింగ్ లోనే అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అని ఒక థియరీ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అంటే పైకి వస్తుందంటే కిందకి వెళ్తుందంటే పైకి వెళ్ళు అని ఒక థియరీ పెట్టుకుని వాడు ఎక్కువ మంది ఇదిగో నీకు ఇక్కడ 0 మీద 5 మీద న్యూమరికల్ డేటా కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మీద పెట్టారంటే నువ్వు 10 వరకు వెళ్ళు, లేకపోతే వాడు 10 వరకు పెడితే నువ్వు 0 దగ్గర ఆగిపోలే, నువ్వు 1 దగ్గర ఆగి, ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంతే, యాప్ డెవలప్ చేసే ప్రాసెస్ లోనే నువ్వు 10 times వీళ్ళకి లాస్ ఇచ్చేసే, ఒక 2 times ప్రాఫిట్ ఇచ్చేసే పర్వాలేదు. సో జనాలు ఏం చేస్తారు, ఈ 2 times ప్రాఫిట్ చూసి ఇంకా 10 times ఆడి ఉన్నది మొత్తం పోగొట్టుకుంటారు. మనం గేమ్ ఆడుతున్నాడు, మన సైకాలజీతో ఆడుకుంటున్నాడు. అంతే. సో అలా 2 times ప్రాఫిట్ జనాలు చూసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఫ్రెండ్, నేను మీరున్నారు. ఓకే, నేను ఒక 2 times గేమ్ ఆడా, 2 times గేమ్ ఆడినప్పుడు 2 times నాకు డబ్బులు వచ్చింది, అది మీరు చూసారు. కానీ బ్యాక్ ఎండ్ లో నేను 8 times పోగొట్టుకున్నా, అది చూడలేదు. సో మీరేం చేస్తారు, అరే 2 times డబ్బులు వచ్చింది, 2 సార్లు ఆడారు, 2 సార్లు వీడు గెలిచాడని చెప్పి మీరు స్టార్ట్ చేస్తారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2-3 times మీకు వస్తుంది. వచ్చిందనే అతి ఆస్త మీరు ఏం చేస్తారు, ఉన్న డబ్బులు అంతా పెడతారు. మరి అందులో ఆ గేమ్ లో టాప్ లో 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చింది ఒకటి చూపిస్తుంటాడు పేర్లు పెట్టి. మరి ఫేక్ అది, అంతా ఫేక్ అబ్బా, అంతా ఫేకే. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, సింపుల్ గా ఎవరిదో ఒకరిది డిపి, మన జనాభా కొన్ని 100 కోట్ల జనాభా,
అందులో ర్యాండమ్గా ఏదో ఒక స్టేట్లో ఒక పర్సన్ది ఒక డీపీ తీసుకొని ఆ డీపీని క్రాప్ చేసి దాంట్లో కొంచెం ఫిల్టర్ యాడ్ చేసి నల్లగా ఉన్నోటి తెల్లగా చేసి తెల్లగా ఉన్న నల్లగా చేసి పేరు ఏదో ఒక ర్యాండమ్ పేరు పెట్టి మనం ఒక చాట్ జీపీతో ఒక టెస్టిమోనియల్ రాపిచ్చేయడం ఎంతసేపు వాళ్ళకి. ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. ఏంటంటే అతాసకి యూనో దే ఆర్ బేసిక్లీ ఏదైతే మన గ్రీడ్ ఉంటుందో ఆ గ్రీడ్తో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అనమాట. సో దిస్ ఇస్ కంప్లీట్లీ స్కామ్. ఎవరు చెప్పినా ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చి మీకు చెప్పినా కూడా ఇది నమ్మకండి. ఈ ఏవియేటర్ గేమ్ ఏదైతే ఉందో ఇట్స్ ప్యూర్లీ బెట్టింగ్ అనమాట, ప్యూర్లీ స్కామ్. ప్రాబ్లం ఏంటి అంటే ఇది చేసే వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపులే. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ గా ఉండే ప్లేస్ లో కూడా వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. డోంట్ నో అబౌట్ మాస్ పబ్లికేషన్, మాస్ ప్రమోషన్స్, బట్ స్పెసిఫిక్ గా స్టాక్ మార్కెట్ యాప్స్ ఉండొచ్చు, లేకపోతే సమ్ యునో సమ్ వెబ్సైట్స్ వేర్ వీ కెన్ సెర్చ్ ఇంపార్టెంట్ డేటా. అలాంటి చోట్ల గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వస్తుంది. అండ్ ఈవెన్ దో మనకి దాని మీద అది ఒక బెట్టింగ్, అదొక గ్యాంబల్ అని తెలిసినా కూడా డబ్బులు పెట్టేస్తుంటాము, లాస్ అవుతుంటాం. దానివల్ల నాకు తెలిసిన ఇదేంటి అంటే వీళ్ళందరూ లోన్ యాప్స్కి వెళ్ళి మరీ పెడుతున్నారండి డబ్బులు. అవును అవును. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే లోన్ యాప్స్ అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే వీళ్ళ దగ్గర ట్రేడ్ చేయడానికి డబ్బులు ఉండదు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక లోన్ యాప్ని అప్రోచ్ అయ్యి ఒక ఇన్స్టెంట్ ఒక లోన్ తీసేసుకుంటారు. ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డు పెడితే ఇన్స్టెంట్ గా చైనీస్ యాప్ లోన్స్ ఇచ్చేస్తాయి. ఒక 50,000 30,000 తీసేసుకుని లోన్. చైనీస్ యాప్స్ ఇవన్నీ కూడా అన్ని చైనీస్ యాప్సే. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి అంటే దేశం యొక్క భద్రత మోడీ గారి చేతుల్లోనో లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో కాదు, మన చేతుల్లో కూడా ఉంటుంది. మన సెల్ఫ్ కేర్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చైనా యాప్స్కి మనం ఎలా కొట్టి మన కాంటాక్ట్స్కి, మన డేటాకి అన్నిటి పర్మిషన్ ఇస్తున్నాం. అయితే అంతే. ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఎవరైనా లోన్ ఇస్తాడా? ఒట్టి ఫోన్ నెంబర్ ప్లస్ ఫోన్లో నీ పర్మిషన్స్, నీ ఫోన్ పర్మిషన్స్ ఆన్ చేసుకొని నీ ఫోన్ నెంబర్ ఓటీపీ ఇచ్చేసి అని చెప్పి ఎవరైనా ఎటువంటి కేవైసీ లేకుండా, ఎటువంటి నువ్వు బ్యాంక్లో వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ ప్రాసెస్ అన్నీ చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి అన్నీ అట్లా ఏ ప్రాసెస్ లేకుండా నేరుగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని, అది కూడా ప్లేస్టోర్లో యాప్ ఉండదు, ఏపీకే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒట్టి ఫోన్ నెంబర్ ఇచ్చి నీకు ఒక పర్సన్ 30,000 50,000 ఇస్తున్నట్టే నువ్వు ఎంతవరకు నమ్మాలి దాన్ని? ఇది ప్యూర్ స్కామ్ కదా. సో జనాలు ఏం చేస్తున్నారంటే డబ్బులున్నా లేకపోయినా ఇలాంటి చైనీస్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ చైనీస్ యాప్లో వీళ్ళు సైన్ ఇన్ అయ్యి వీళ్ళ మొబైల్లో వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్, ఫొటోస్కి అన్నిటికీ యాక్సెస్ ఇచ్చేవి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్కి మన ఫొటోస్కి, మన గ్యాలరీస్కి ఏం సంబంధం? మన ఈమెయిల్కి ఏం సంబంధం? అన్నిటి పర్మిషన్ ఈ చైనీస్ యాప్ తీసేసుకొని ఫోన్ లాక్తో సహా, జీమెయిల్ ఐడి యాక్సెస్తో అన్ని వాళ్ళ పర్మిషన్ తీసేసుకొని ఒక 30,000 మన అకౌంట్ కొడతారు. ఆ డబ్బులు మనం టయానికి ఇవ్వకపోతే వాళ్ళు ఫోన్ చేసి మనం హెరాస్ చేయడము, లేదంటే మన బ్లాక్మెయిల్ చేయడము, అలా డిఫరెంట్ మెథడ్స్ మన ఫోటోస్ లీక్ చేస్తామని భయపెట్టడము. కెమెరా కూడా కెమెరా యాక్సెస్ కదా, సో ఎవ్రీథింగ్ మన ఫోన్ ఓపెన్ అయినప్పుడు కెమెరా అలౌ చేయన్నట్టు అడుగుతారు. తెలియదు కానీ వాడు రికార్డ్. ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏదైతే పర్మిషన్స్ అడుగుతుందో మనం గుడ్డి అన్ని అలౌ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, కానీ మనం చదవం. అరే బేసిక్ కామన్ సెన్స్. ఒక లోన్ అప్లికేషన్కి నీ కెమెరాతో ఏం పని? సో అన్ని అలవలను కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. కెమెరా కలవ కొడతాము, కాంటాక్ట్స్ కలవ కొడతాము, ఈమెయిల్ కలవ కొడతాము. అంటే కొన్ని ఇప్పుడు జనరల్గా అటాచ్ చేయొచ్చు అంటే ఈ టైప్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కాకుండా ఫోటో కావాలి డైరెక్ట్ మనం ఫోటో యాక్సెస్ అవ్వడానికి వేరే ప్రొసెసర్ కూడా ఉంటాయి కదా. కొన్ని నేను విన్నాను అంటే సింగపూర్ సైడ్ ఇలాగే ఉంటాయి, హోల్ గ్యాలరీకి యాక్సెస్ అడగమని చెప్పేసి. అండ్ కెమెరా ఆన్ అయినప్పుడు కూడా మనకు కొన్ని మొబైల్స్లో అండి రైట్ సైడ్ నాకు తెలిసి ఒక గ్రీన్ సింబల్ ఏదో ఆరెంజ్ సింబల్ వస్తూ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ మీకు తెలిసిన టెక్నికల్ పర్సన్స్ ఒకసారి తెలుసుకోండి. అంటే ఇలాంటి జాగ్రత్తలు ఇది తీసుకోము, ఓ పక్కన లోన్స్కి వెళ్తాము. లిటరల్లీ వీఆర్ ఒక సైడ్ మీరు చైనీస్ యాప్ డౌన్లోడ్ చేసి లోన్ తీసుకోవడం అన్నిటికన్నా పెద్ద తప్పు. లోన్ తీసుకొని ఈ ఏవేటర్ గేమ్ ఆడడం ఇంకా పెద్ద తప్పు. ఒక మంచి అవేర్నెస్ పాయింట్ అయితే రైజ్ చేసావు. దీని మీద తప్పకుండా పోలీస్ వారు అండ్ మీడియా సైడ్ నుంచి, మన సైడ్ నుంచి కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలమో మన సైడ్ నుంచి జనాలకు ఇంకా అర్థమయ్యే విధంగా ముందుకైతే వెళ్దాం. దీని మీద పోలీసులు కూడా సరైన చర్యలు సైబర్ క్రైమ్స్లోకి వీటిని అర్థం చేసుకుని తీసుకోగలిగితే చాలామంది అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ సేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో పడి చాలామంది లూజింగ్ దేర్ లైఫ్స్ అని చెప్పొచ్చు. అండ్ పేపర్ మీద రాసి చనిపోవడాలు కానీ, ఇట్స్ మన ఇండియన్ యూత్ అనేది మనమే ఇలా చైనీస్ యాప్స్ నమ్ముకుని మనం పోగొట్టుకుంటాం అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఒక అవేర్నెస్ సబ్జెక్ట్ని నీ ద్వారా జనాలు తెలియచేసే స్కోప్ వచ్చినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇట్.